Hello guys, welcome to Anil R classes. My name is Venkatesh Parmanchala. Here's the bit of the day. According to the 2011 census, the only Indian state with a negative decadal population growth rate. రుణాత్మక వృద్ధి రేటు నమోదైన రాష్ట్రం ఏందని అడిగాడు. 2011 పాపులేషన్లో రుణాత్మక వృద్ధి రేటు ఆర్ ప్రతికూల వృద్ధి రేటు నమోదైన రాష్ట్రం ఏందని అడిగాడు. ఆప్షన్ ఏ సిక్కిం, ఆప్షన్ బి ఉత్తరాఖండ్, ఆప్షన్ సి నాగాలాండ్, ఆప్షన్ డి గోవా. సో హియర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద నాగాలాండ్. అండ్ దీనికి సంబంధించిన ఆ యొక్క ఆప్షన్స్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే మేఘన అని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో మేఘాలయ అనేది ఏదైతే ఉందో అత్యధిక హైయెస్ట్ గ్రోత్ రేట్ రికార్డెడ్ కలిగిన స్టేట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనల్గా నాగాలాండ్ ఎన్ఏ ఏదైతే ఉందో ఆ యొక్క నాగాలాండ్ వచ్చేసి లీస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ డికేడల్ గ్రోత్ రేట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం నెగిటివ్ గ్రోత్ రేట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో ఫర్ ఫుల్ లెంత్ వీడియోస్ ప్లీజ్ ఆ యొక్క అనిల్ నాయర్ క్లాసెస్కి సంబంధించిన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇది కాకుండా మన యొక్క అనిల్ నాయర్ క్లాసెస్కి సంబంధించిన యాప్లు కింద డిస్క్రిప్షన్లో ఉంటుందమ్మా. యాప్లో జనరల్ స్టడీస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన కోర్సెస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సపరేట్గా, తెలంగాణ వాళ్ళకి సపరేట్గా కోర్సెస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా మంచి టాప్ ఫ్యాకల్టీస్తోని అలాంగ్ విత్ ద టెస్ట్ సిరీస్ ఆ కోర్స్ అనేది మనకి అవైలబుల్గా ఉండడం జరిగింది. సో ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ కంటెంట్, please like, share and subscribe our channel. Thank you so much.